ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే మహాకుంభమేళాకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కుంభమేళాలో స్నానమాచరించాలని హిందూ ధర్మం చెబుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మహాకుంభమేళా ఈ నెల 13న మొదలవుతుంది. వచ్చే నెల 26తో ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహాకుంభమేళాలో తొలి స్నానం ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం. సాధారణంగా ప్రభుత్వపరమైన ఏ వేడుకలు ప్రారంభమైనా ప్రభుత్వాధినేతలు ప్రారంభించటం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్వహించే పుష్కరాలను ఆయా ప్రాంతాల్లో సీఎంలు ప్రారంభించటం, వారే తొలి స్నానం చేయటం ఒక పద్ధతిగా వస్తుంది. ఇదే సమయంలో హిందూ ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తే ఆయా ఆలయాల ధర్మకర్తలు తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. కానీ కుంభమేళాలో ఇలా అధికారిక పదవులు ఉన్నవారు ఎవరూ తొలి స్నానం చేసేందుకు అర్హులు కారు. ఈ మహాకుంభమేళా ప్రారంభ సూచికగా నాగసాధువులు తొలి స్నానం చేస్తేనే వేడుక మొదలైనట్లు. ప్రయాగరాజ్లో జరిగే కుంభమేళా వేడుకలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు 7,500 కోట్లు ఖర్చు చేస్తుంది. కేంద్రం కూడా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. అయినప్పటికీ ప్రధాని, సీఎం వంటి వారు ప్రారంభ కార్యక్రమంలో నామమాత్రంగానే ఉంటారు. హిమాలయాల నుంచి వచ్చే నాగసాధువులు తొలి స్నానంగా చెప్పే రాజ్య స్నానం చేస్తేనే అధికారికంగా మహాకుంభమేళా ప్రారంభమవుతుందని చెబుతారు. నాగసాధువులను మహాయోధ సాధువులుగా కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి హిందూ మతానికి రక్షకులుగా నిలిచిన నాగసాధువులు దేవుడి సైన్యంగా చెప్తుంటారు. అందుకే నాగసాధువులు స్నానమాచరించాకనే మిగిలిన యాత్రికులను అనుమతిస్తారు.